మీద 3,96,000 ఓట్ల ఆధిక్యంతో ఓడిపోయాడు. అయితే ప్రస్తుతం మాత్రం ఆ ఓట్లు ఎక్కడ పడితే ఎవరు గెలుస్తారనే దాని మీద మాత్రం చాలా రాష్ట్ర ప్రజలు కూడా ఈ 17 నెలల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం వైపు మొగ్గు చూపుతుందా, లేకపోతే ప్రభుత్వం విఫలమైందని భావించినట్లయితే ప్రతిపక్షాలు గెలుస్తాయనే ఉద్దేశంతో కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా వరంగల్ వైపే చూస్తున్నారు. మొత్తానికి మాత్రం రాష్ట్ర ప్రజలు చూస్తున్నట్టు విధంగానే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ 17 నెలల కాలంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక పథకాలు ప్రజలకు అనుకూలంగా లేవని, దాని వల్లనే మేము ఖచ్చితంగా సీటు కైవసం చేసుకుంటామని ఈ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అయితే మా 17 నెలల పాలన తీరుపైనే మా అభ్యర్థి గెలుస్తారని అటు ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రశాంతి. ఓకే రైట్. ఈ కసరత్తు ఎలా జరిగింది విక్రాంత్? మొదటగా మాత్రం ఈ లోక్సభ ఉప ఎన్నికకు మాత్రం 15 మంది అభ్యర్థులు అది తమను అభ్యర్థిగా ఎంపిక చేయాలని 15 అభ్యర్థులు వచ్చారు. మొత్తానికి మాత్రం దాన్ని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గాంధీ భవన్ లో దాన్ని వడపోత కార్యక్రమం ద్వారా స్థానికేతర ముఖ్య నేతల ద్వారా వడపోత కార్యక్రమం చేసి చివరిగా 4 పేర్లు ఏదైతే ప్రస్తుతం ప్రకటించినటువంటి రాజయ్యతో పాటు గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి సర్వే సత్యనారాయణ, అదేవిధంగా పెద్దపల్లి మాజీ ఎంపినటువంటి వివేక్ తో పాటు స్థానికంగా ఉండేటువంటి రాజారాం ప్రతాప్ అనే వ్యక్తి, ఈ 4 పేరు కూడా అధిష్టానానికి తీసుకెళ్లారు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా అధిష్టానం పిలిపించింది. మొత్తానికి అక్కడ క్యాండిడేట్ డిసైడ్ అయ్యేది అనుకునే లోపల మళ్ళీ అక్కడ స్థానికుడికి ఇవ్వాలా స్థానికేతరికి ఇవ్వాలా అనే ఒక డైలామాలో పడింది కాంగ్రెస్ పార్టీ. దాని ద్వారా ఏఐసీసీ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి దిగ్విజయ్ సింగ్ తీసుకొని గాంధీ భవన్ కూడా వచ్చాడు. అయితే వరంగల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారు, వరంగల్ అభ్యర్థులతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానికులను కూడా తీసుకొని జిల్లా డీసీసీ అధ్యక్షుడు, అదేవిధంగా మండలాల నుంచి గ్రామాల నుంచి కూడా తీసుకొని వచ్చి మొత్తం 80 మందితో దిగ్విజయ్ సింగ్ తో భేటీ అయ్యారు. ఎవరికి ఇవ్వాలి, స్థానికుడికి ఇవ్వాలా స్థానికేతరికి ఇవ్వాలా, గతంలో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు నిలబెడితే బాగుంటుందా అనే దాని మీద దిగ్విజయ్ సింగ్ ఆరాధించారు. దానివల్లనే అతను ఒక ఫైనలైజ్ కి వచ్చి అధిష్టానానికి సమర్పిస్తాను, సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి నివేదిక ఇస్తాననేసి ఢిల్లీ వెళ్ళాడు. మొన్న ఢిల్లీ వెళ్ళాడు. అయితే ఈ రోజు వస్తుందని దిగ్విజయ్ సింగ్ కూడా 2 రోజుల్లో అభ్యర్థి ప్రకటన ఉంటుందని కూడా ఆ రోజు చెప్పాడు గాంధీ భవన్ లో మాట్లాడుతూ. దాని వల్లనే ఈ రోజు కూడా అభ్యర్థి అయితే మొత్తానికి మాత్రం చివరిగా మాత్రం వివేక్ ఒప్పుకున్నట్లయితే వివేక్ వచ్చేదని చెప్పుకోవచ్చు. అతను సుముఖంగా లేనందువల్ల సర్వే సత్యనారాయణ వర్సెస్ రాజయ్యగా అయింది. అయితే మొత్తానికి ఇక్కడ చివరిగా చూసుకున్నట్లయితే స్థానికేతరుడు అనే దాని మీదనే ఈ 2 రోజుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే స్థానికుడికైతే ఖచ్చితంగా రాజయ్యకు వస్తుంది, స్థానికేతరుడు అయినా పర్లేదనే ఒక భావనకు వస్తే మాత్రం సర్వే సత్యనారాయణకు రావచ్చు అనేది ఒక నిర్ధారణకు వచ్చింది. మొత్తానికి మాత్రం మహాన్యూస్ కూడా ముందే బ్రేక్ చేసి ఖచ్చితంగా రాజయ్య అనే విషయాన్ని కూడా దిగ్విజయ్ సింగ్ వచ్చిన రోజే చాలా స్పష్టం చేసింది. మహాన్యూస్ చెప్పిన విధంగానే రాజయ్యను ప్రకటిస్తూ కూడా కొద్దిసేపటి క్రితమే ఏఐసీసీ అధిష్టానం రాజయ్య పేరును ఖరారు చేసింది. ప్రశాంతి. ఓకే విక్రాంత్ రైట్.